హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా మష్రూమ్ బిర్యానీ నేను ఎలా చేసుకుంటానో చూద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంతో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగా, ఒక ఎలాచి, హాఫ్ ఆనియన్, హాఫ్ టొమాటో వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ప్యాన్ పెట్టేసి 3 to 4 స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ గీ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్ వచ్చి స్లైస్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ అండ్ పసుపు వేసుకున్నాను. అవి బాగా కలిపేసి దాని తర్వాత అయితే టొమాటోస్ వేసుకొని సాల్ట్ వేసుకున్నాను. టొమాటోస్ అయితే బాగా మగ్గిన తర్వాత వచ్చి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి బాగా కలిపేస్తాము. దాని తర్వాత వచ్చి మష్రూమ్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసి మష్రూమ్లో నుంచి వాటర్ బయట వస్తుంది కదా, అంత దాకా వచ్చి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రైస్ వేసుకున్నాను. రైస్ వచ్చి మసాలా బాగా కోట్ అవేలా వచ్చి మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చి 1 టంబ్లర్ రైస్కి 2 టంబ్లర్స్ వచ్చి నేను వేడి నీళ్ళు వచ్చి యాడ్ చేసుకున్నాను. దాంతో వచ్చి గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకొని కొత్తిమీర, పుదీనా వచ్చి చేసుకొని ఇలా మూత పెట్టి ఒక 15 minutes వచ్చి స్లో ఫ్లేమ్లో దమ్లో పెట్టుకున్నాను. మనకి బిర్యానీ వచ్చి పర్ఫెక్ట్గా ఇలా రెడీ వస్తుంది. ఇంకా సర్వ్ చేసుకోవాల్సిందే. ఈ మష్రూమ్ బిర్యానీ అయితే మనకి నాన్ వెజ్ టేస్ట్లో సింపుల్గా వెజ్లోనే రెడీ అయిపోయింది.